రేఖ హత్య కేసులో నిందితుడికి కఠిన శిక్ష విధించాలి. యానాం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతురాలి కుటుంబ సభ్యుల ఆందోళన. యానాంలో భార్యను భర్త హత్య చేసిన ఘటనపై మృతురాలు రేఖ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యానాం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టి నిందితులు చెక్క అప్పారావుతో పాటు ఘటనకు కారణమైన అతని కుటుంబ సభ్యులందరినీ అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రేఖ హత్య కేసులో నిందితుడికి కఠిన శిక్ష విధించాలి. యానాం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతురాలి కుటుంబ సభ్యుల ఆందోళన. యానాంలో భార్యను భర్త హత్య చేసిన ఘటనపై మృతురాలు రేఖ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యానాం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టి నిందితులు చెక్క అప్పారావుతో పాటు ఘటనకు కారణమైన అతని కుటుంబ సభ్యులందరినీ అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రేఖ తల్లిదండ్రులు మాట్లాడుతూ తెల్లవారుజామున తమ కుమార్తె కనిపించడం లేదంటూ ఆమె భర్త అప్పారావు ఫోన్ చేశాడని తెలిపారు. రేఖ కోసం ఎక్కడెక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించామని చెప్పారు. అనంతరం పోలీసులు తమ కుమార్తె హత్యకు గురైనట్లు తెలిపారని కన్నీరు మున్నీరయ్యారు. తమ కుమార్తెను అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితుడు అప్పారావుకు కఠిన శిక్ష పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధం ఉన్న అతని కుటుంబ సభ్యుల పాత్రపై కూడా సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులందరినీ అరెస్టు చేయాలని కోరారు. రేఖ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. పోలీసులు ఈ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నిందితుడికి చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. వస్తాను 4 రోజులు వస్తానని చెప్పిందండి. వెళ్ళిన 2 రోజులకి నా గురించి చంపేశాడండి. మేరీ కుమారి ఏ విషయం కూడా దాచేది కాదు, ప్రతిదీ చెప్పేది. లాస్ట్ మా డాడీ వాళ్ళ ఇంటికి 4 days ముందు వచ్చింది కూడా, నేను ఇంటికి వెళ్ళాను, అమ్మాళ్ళ ఇంటికాడ ఉన్నాను అక్క అని కూడా చెప్పింది. కానీ వాడు ఏం చేస్తున్నాడు, ఆడు అక్కడ కొడుతున్నాడు చేస్తున్నాడు అన్న విషయం కూడా నాకు చెప్పలేదు. ఎప్పుడు అన్ని చెప్పేది, ఇలా కొడుతున్నాడు అక్క, ఇలా చేస్తున్నాడు అక్క, ఇలా కోస్తాడు అక్క అన్ని చెప్పేది. అలాంటిది ఏం చెప్పక వాళ్ళిద్దరు బాగానే ఉన్నారేమో అని చెప్పి మేము అనుకున్నాము. తీరా చూస్తే వాడు ఎంత అన్యాయంగా ఆ పిల్లని ఇలా తీసుకెళ్ళి చంపేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. కాకపోతే మా చెల్లి చనిపోయినందుకు కాదు కానీ ఆడికి ఖచ్చితంగా శిక్ష వెయ్యాలి, ఆడు అనుభవించాలి. మా చెల్లి ఏ విధంగా అయితే చంపాడో అదే విధంగా వాడికి చావాలి, అదే కోరిక, మా కోరిక. ఖచ్చితంగా నా ఫ్యామిలీ అందరూ సంతోషంగా ఉండాలంటే, నా చెల్లి చచ్చిందంటే కారణం ఆడే, ఆడిని చంపండి, ఉరిశిక్ష చెయ్యండి, మేము అది చూడాలి. మా చెల్లి శాంతిస్తుంది అప్పుడు. అది నేను కోరుకున్నది అయితే ఇదేనండి. ఇంతకు మించి మాకు ఏమొద్దు, మా చెల్లికి మంచిగా న్యాయం జరిగేలాగా ఈ ప్రభుత్వం, ఈ పోలీసులు, మరి ఇంకా ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు, ఇంకా మరి మాకైతే తెలీదు, అందరూ కూడా న్యాయం కోసం పోరాటండి. నేనైతే కూడా వదలకుండా ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఈలోగా ఏదైనా నాటకాలు ఆడి వీడు పెద్దవాడు కదా నువ్వు పారిపో అని చెప్పేసి ఎవరో మాకు తెలియదండి పారిపోయిందండి అని ఇలాంటి స్టోరీలు అడుగుతారు. అలాంటివి ఏం చేయకుండా దయించి అందరినీ అరెస్ట్ చేయండి. అందరినీ ఈ రోజే రిమాండ్కి పంపించండి. ఈ రోజే దాని ప్రాసెస్ అంతా మొదలు పెట్టండి. రేపటికల్లా పాండిచేరి జైలుకి వెళ్ళిపోవాలి. ఇది మా ప్రధానమైనటువంటి మా డిమాండ్. క్రితం మా అమ్మాయిని ఆడు ఇంచేస్తుంటే ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చింది. రావడం అంటే ఏ విధంగా వచ్చిందంటే, అర్ధరాత్రి 12 గంటలకు తీసుకొచ్చి మా ఇంటి ముందు దేవెట్టేసి వదిలేసి వెళ్ళిపోయాడు. అదే అమ్మ ఇప్పుడు వచ్చామని అడిగితే హాస్పిటల్కి వెళ్ళానని చెప్పింది తప్ప, ఇలా మా ఆయన తీసుకొచ్చి నన్ను ఇక్కడ దేవెట్టేయడం అనే మాట నాకు మాత్రం ఇప్పుడు వరకు చెప్పలేదు. తర్వాత చెప్పింది. తర్వాత ఇప్పుడు సరే ఆడి సంగతి తర్వాత చూద్దాం, కేసు పెడదాం, నువ్వు ఎక్కడికి ఇక్కడే ఉండు, నువ్వు హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళి పని చేసుకుంది కానిలే, ఇంకా ఆడితో నువ్వు ఏగలేవు, అత్తమాలు నిన్ను శారీరకంగా మానసికంగా హింసిస్తున్నాడు, వద్దమ్మా సరే అంటే సరే డాడీ ఉండిపోతానని చెప్పింది. రాలేదు అసలు నాకు ఇప్పుడు వరకు నాకు ఫోన్ చేయలేదు. ఎందుకంటే మా మిస్సెస్ ఫోన్కి మాత్రమే వాళ్ళ హస్బెండ్ నెంబర్ తీసుకుని ఆ నెంబర్తో ఫోన్ చేస్తారు తప్ప నా ఫోన్కి అయితే చేయరాలి ఎవరన్నా. అలాగా అప్పరం అనే ఆడు కానీ మా పాప కానీ నాకు ఫోన్లు చేయరు. మా పాప అయితే మా ఇంటికి వచ్చి మాత్రం నాతో మాట్లాడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది అంతే తప్ప ఫోన్ అయితే చేయదు. మాకు న్యాయం జరగాలని, మాకు న్యాయం జరిగి మా పాపకి ఆడు దౌర్జన్యంగా హత్య చేశాడు కాబట్టి ఆడు మొత్తం కుటుంబాన్ని కూడా జైల్లో పెట్టి ఆడినైతే కానీ యావజ్జీవ జైలు శిక్ష వేసేలాగా మేము కోరుకుంటున్నాం.
మా డిమాండ్స్ కూడా అదే. వాళ్ళ కుటుంబం మొత్తాన్ని కూడా వాళ్ళ సామూహికంగా వాళ్ళంతా కూడా మా అమ్మాయిని హత్య చేశారు కాబట్టి వాళ్ళందరికీ కూడా శిక్ష పడాలని, జీవితాంతం కూడా శిక్ష అనిపించాలని మేము కోరుకుంటున్నాం. ఆ పోలీసులు అయితే నిన్న ప్రొద్దుట 8 గంటల నుంచి, వాడైతే నిన్న తెల్లారి గట్ల 5 గంటలకు మాకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోయింది, కనపడతలేదు అని చెప్తే మేము ఆ గోదావరి ఒడ్డి మొత్తం కనకాలపేట నుంచి ఈ బీచ్ వరకు ఇవన్నీ చూసుకుంటూ యానం అంతా తిరిగితే ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా జరిగిందని అని చెప్తే మీకు ఎలా తెలిసింది ఏంటని అంటే, ఆడే ఫోన్ చేసి ఇలాగా మీ అమ్మాయి మా ఇంట్లో లేదు అని చెప్పాడండి. మేము మా ఇంట్లో లేకపోతే ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నా రాత్రి కుట్టాడేమో తిట్టాడేమో అని చెప్పేసి మేము గోదావరి ఒడ్డున ఏమన్నా చెప్పులు కానీ ఏమన్నా దొరుకుతాయేమో అని చెప్పేసి తిరిగితే ఎక్కడ ఇది అవ్వలేదు. కానీ ఏదేమైనా కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసాం. పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టుకొని ఆ తర్వాత మాకు చెప్పారు, పలానా చోట ఉన్నది రామమ్మ చూద్దరు కానీ అని చెప్పేసి మమ్మల్ని తీసుకెళ్ళి చూపించారు. వాడైతే ఉండకూడదండి. నా పాపని చంపేశాడు కాబట్టి ఆడు కూడా చావాలండి. ఆడు చావాలండి, ఆడు ఉండకూడదండి. రేపు పొద్దున మమ్మల్ని కూడా చంపుతాడండి వాడు వచ్చి. నా కూతురు పోయింది. నా కూతురిని చంపడానికి ఎంత ధైర్యం వచ్చిందండి వాడికి. వాడైతే ఉండకూడదండి. నా కూతురు నాకేమీ చెప్పలేదండి. నా కూతురు నాకేమీ చెప్పలేదండి. మొన్న వచ్చింది కానీ అసలు ఏమీ చెప్పలేదండి. చిన్న మాట కూడా ఏమీ చెప్పలేదండి. అమ్మ నేను మళ్ళీ వస్తాను, 4 రోజులు వస్తానని చెప్పిందండి. వెళ్ళిన 2 రోజులకి నా కూతురిని చంపేశాడండి. మేరీ కుమారి. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఓడల రేవుకు చెందిన ఫిషింగ్ బోట్ అదృశ్యమే సుమారు 20 రోజులు గడుస్తున్నా అందులో ప్రయాణించిన 7 మత్స్యకారులు ఆచూకీ లభించకపోవడంతో వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఓడల రేవుకు చెందిన ఫిషింగ్ బోట్ అదృశ్యమే సుమారు 20 రోజులు గడుస్తున్నా అందులో ప్రయాణించిన 7 మత్స్యకారులు ఆచూకీ లభించకపోవడంతో వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని పశువుల్లంకకు చెందిన కాటాడి సతీష్, బలుసు తిప్పకు చెందిన సంగాని తాతారావుతో పాటు ఓడలరేవు, కొమరగిరిపట్నం, రామేశ్వరం ప్రాంతాలకు చెందిన మొత్తం 7 మత్స్యకారులు ఈ బోటులో ట్యూనా చేపల వేటకు వెళ్లినట్లు పొన్నాడ తెలిపారు. సాధారణంగా ట్యూనా చేపల వేట కోసం సముద్రంలో 150 నుంచి 200 కిలోమీటర్ల వరకు లోపలికి వెళ్లాల్సి ఉంటుందని, చేపల లభ్యతను బట్టి తిరిగి రావడానికి 10 నుంచి 15 రోజులు, ఒక్కోసారి 20 నుంచి 25 రోజులు కూడా పట్టే అవకాశం ఉంటుందని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారని ఆయన వివరించారు. అయితే ప్రస్తుతం సుమారు 20 రోజులు గడిచినా బోటు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఈ అంశాన్ని దృష్టిలోకి తీసుకుని సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిందని చెప్పారు. అదృశ్యమైన మత్స్యకారులు సముద్రంలో చేపల వేటలో ఎంతో అనుభవం ఉన్న సీనియర్ మత్స్యకారులని పొన్నాడ పేర్కొన్నారు. బోటుకు ఏదైనా సాంకేతిక సమస్య ఎదురైనా ప్రాథమిక మరమ్మతులు చేసుకునే సామర్థ్యం వారికి ఉందని తెలిపారు. వాతావరణ పరిస్థితులు కూడా ప్రస్తుతం ప్రతికూలంగా లేకపోవడం కొంత ఊరటనిచ్చే అంశమన్నారు. అయితే బోటు అనుకోకుండా అంతర్జాతీయ జలాల్లోకి వెళ్లి ఉండే అవకాశం కూడా ఉందన్న అనుమానాన్ని పొన్నాడ వ్యక్తం చేశారు. అటువంటి పరిస్థితి ఉంటే కేంద్ర ప్రభుత్వం సంబంధిత దేశ ప్రభుత్వాలతో చర్చించి మత్స్యకారులను సురక్షితంగా తీసుకురావాల్సి ఉంటుందని అన్నారు. గతంలో శ్రీలంక జలాల్లోకి వెళ్లిన మత్స్యకారుల బోట్ల విషయంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మరోవైపు బోటులో సుమారు 1 రోజులకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నట్లు సమాచారం ఉందని, ఇది కూడా కొంత ఆశాజనకమైన అంశమని పొన్నాడ తెలిపారు. ప్రభుత్వం సెర్చ్ ఆపరేషన్ను మరింత ముమ్మరం చేసి మత్స్యకారుల ఆచూకీని వీలైనంత త్వరగా గుర్తించాలని కోరారు. ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు పొన్నాడ తెలిపారు. జగన్ సూచనల మేరకు తిరుపతి ఎంపీ గురుమూర్తి కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లకు లేఖలు రాసిన వెంటనే సెర్చ్ ఆపరేషన్ చేపట్టాలని కోరినట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. 7 మత్స్యకారులు ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా సురక్షితంగా తిరిగి వస్తారని పూర్తి విశ్వాసంతో ఉన్నామని పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అన్నారు. బాధిత కుటుంబాలు ఆందోళన చెందకుండా ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకోవాలని కోరుతూ మత్స్యకారులు క్షేమంగా తిరిగి వచ్చే వరకు వారికి మనోధైర్యం కల్పించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
ఎవరైతే వలసి పక్కన వెళ్ళాడు కదా అతనితో మాట్లాడాను, పిల్లలతో అది మాట్లాడుకుంటే అతను ఇవన్నీ చెప్పాడు కదా. ఫోన్ చేసి వేటకి వెళ్ళిన అరగంటకి ఫోన్ చేసి నాకు 15 నుంచి 20 రోజులు ఫైనే పడుతుంది, మేము బీచ్కి వెళ్తున్నాము, 15-20 రోజులు ఫోన్ ఉండదని చెప్పాడు. వాళ్ళు వచ్చేస్తారని నేను చెప్తున్నాను, నువ్వేం టెన్షన్ పడకో సరేనా. అదేలే భయ ఏమన్నది మనం ఎప్పుడు భయపడాలంటే తుఫాన్లు కానీ 20 రోజులు ఏదైనా తుఫాన్ వచ్చి ఉన్నా ఇంకోటైనా భయపడాలి తప్పితే భయపడాల్సిన పని ఏం లేదు. బీచ్కి వెళ్ళినప్పుడు ఫోన్ అయితే పనిచేయదు. నేను బయలుపాల వాళ్ళని అడిగాను, అలాగే నిజాంపట్నం వాళ్ళు మర్చిపట్నం వాళ్ళు కూడా అడిగాను. లోపలికి వెళ్ళినప్పుడు ఫోన్ పనిచేయదు అంటే సిగ్నల్ ఉంటుంది, సిగ్నల్ అంతేనే. అంతే తప్పితే ఊరికే నేనేంటి ఎలా ఉన్నావు ఏంటో చూడటానికి వచ్చి చూడటానికి ఎలా ఉన్నావు అని చెప్పి చూడటానికి వచ్చాను. నా నియోజకవర్గం మనిషి కదా నాకు కాబట్టి మళ్ళీ మీ ఆయన వచ్చిన వెంటనే వస్తాను ఒకసారి. ఇక్కడే ఉంటాడా? అంటే ఇక్కడ సరిగ్గా కళాశాల కింద వెళ్తున్నారు. బోర్డు కూడా మా మావయ్యదే సార్, బయట వాళ్ళది కాదు. మా వదిన అతను సతీష్ కుమార్ మా అన్నయ్య. ఓకే. బోట్ ఏమో మా మావయ్యది. వాడల రోడ్డు మా మావయ్యది సార్. ఆయన ఈ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వేరే బోట్లకి ప్రాబ్లం వచ్చినా తీసుకొచ్చే కెపాసిటీ మనిషి సార్. సీనియర్లు అంతా ఎన్నో ఇద్దరు కూడా ఎవరైతే ఉన్నారో ఇద్దరు సీనియర్లు అంటమ్మా. అస్సలు నీకు అలా ఇప్పుడు అక్కడికి వెళ్తే వాళ్ళు మామూలుగా టీచ్ పంపించారు నాకు. అంటే చెప్తున్నా అంత ధైర్యంగా ఉన్నారు. అంటే అమ్మాయికి ఫోన్ చేశాడు ఎవరైతే తాతారావు ఉన్నాడో, సంఘం తాతారావు ఎవరైతే ఉన్నాడో, సంఘం తాతారావు వాళ్ళ అమ్మాయికి ఫోన్ చేసి 20 రోజులు పడుతుంది ఖచ్చితంగా అని, అమ్మాయిలు అది కంగారు పడతారేమో, ఇది డీప్కి వెళ్తున్నాము, కొంచెం లేట్ అవుతుంది చెప్పేలాంటి. అది అందుకని మనం అంటే భగవంతుడి దగ్గర అంత మంచిగా జరుగుద్ది, వాతావరణం బాగుంది, ఏమి ఇబ్బంది ఏమి లేదు. నేను ఎమ్మెల్యేగా ఉండగా నెల 15 రోజులు వచ్చాను. 10 రూపాయలు గుర్తుండే ఉంటుంది. నేను హెలికాప్టర్ వేసుకుండి రిలయన్స్ వాళ్ళని అడిగి మొత్తం నేను ఇది ఎతకడానికి 2-3 సార్లు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఓ వారం రోజులు వచ్చారు పారాదీప్ నుంచి. సార్ మా ఊరి నుంచి 4,500 అర్థమైందా అంటే వచ్చారంటే కాబట్టి ఏమి మీరు ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ దృష్టిలోకి వెళ్ళాలి. ఇది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉండదు కాబట్టి ఇంటర్నేషనల్ వాటర్స్ కాబట్టి డెఫినెట్గా సెంట్రల్కి ఆల్రెడీ మన పార్టీ తరఫు నుంచి ప్రెజర్ ఉంది. రేపు జగన్ గారు కూడా ఒకసారి అడ్రస్ చేశారనుకో ఆటోమేటిక్గా గవర్నమెంట్ కూడా స్పీడప్ అయిపోయింది అనుకో. ఒకవేళ నిజంగా కిందకు వస్తే శ్రీలంక రావాలి, పైకి వెళ్తే బంగ్లాదేశ్ వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ గాలి 20 రోజుల నుంచి మనకి ఎక్కడ సైకిల్ యానాం జీఎంసీ బాలయోగి వారధిపై నుంచి గోదావరిలోకి దూకిన మహిళ. యానాం జీఎంసీ బాలయోగి వారధిపై నుంచి ముమ్మిడివరం ప్రాంతానికి చెందిన గాఢ ధనలక్ష్మి అనే మహిళ గోదావరి నదిలోకి దూకిన ఘటన చోటు చేసుకుంది. యానాం జీఎంసీ బాలయోగి వారధిపై నుంచి గోదావరిలోకి దూకిన మహిళ. యానాం జీఎంసీ బాలయోగి వారధిపై నుంచి ముమ్మిడివరం ప్రాంతానికి చెందిన గాఢ ధనలక్ష్మి అనే మహిళ గోదావరి నదిలోకి దూకిన ఘటన చోటు చేసుకుంది. అయితే అక్కడే చేపల వేట సాగిస్తున్న మత్స్యకారులు వెంటనే స్పందించి ధనలక్ష్మిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ధనలక్ష్మి బంధువులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు.
మంత్రి నిమ్మల పిలుపుతో మహిళలు సైతం పెద్ద సంఖ్యలో శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయంగా చెత్త తరలింపు ట్రాక్టర్ను నడుపుతూ మంత్రి నిమ్మల పారిశుద్ధ్య పనుల్లో పాల్గొన్నారు. మంత్రి నిమ్మల పిలుపుతో మహిళలు సైతం పెద్ద సంఖ్యలో శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయంగా చెత్త తరలింపు ట్రాక్టర్ను నడుపుతూ మంత్రి నిమ్మల పారిశుద్ధ్య పనుల్లో పాల్గొన్నారు. పాలకొల్లు నియోజకవర్గంలోని అన్ని శ్మశాన వాటికలను సుందర వనాలుగా ఆహ్లాదకరమైన పార్కులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మంత్రి నిమ్మల తెలిపారు. ప్రతి మనిషి మరణం తర్వాత ఆఖరి మజిలీ ముగిసే శ్మశాన వాటికలను పవిత్ర స్థలాలుగా భావించి వాటి అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఒకవైపు గొడ్డలి పార్టీ రఫా రఫా అంటూ రక్తం పారిస్తామని మాట్లాడుతుంటే మరోవైపు కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.